ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు సుప్రీంకోర్టులో న్యాయవాదులను న్యాయమూర్తులను ఎఫ్బి వేదికగా దూషించినటువంటి కేసులో రెండవ నిందితుడిగా ఉన్నటువంటి మణి అన్నపరెడ్డి మారువేషంలో ఆయన ఇండియాలో తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డిని కలిసిన సిబిఐ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు అంటూ ప్రముఖ న్యాయవాది వివి లక్ష్మీనారాయణ గారు ఒక పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సార్ నమస్తే సార్. నమస్తే కృష్ణ గారు. సార్, న్యాయవాదులను న్యాయమూర్తులను దూషించిన కేసులో ఏటూగా ఉన్నటువంటి మణి అన్నపరెడ్డి ఆయన భారతదేశంలో తిరుగుతున్న మారువేషంలో సిబిఐ అధికారులు మాత్రం ఆయన్ని పట్టించుకోవడం లేదు అంటూ ప్రముఖ న్యాయవాది వివి లక్ష్మీనారాయణ గారు పిటిషన్ దాఖలు చేశారు. ఏంటి సార్ అసలు ఆ మణి గారు జగన్మోహన్ రెడ్డిని మారువేషంలో కలుస్తున్నప్పటికీ సిబిఐ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు న్యాయస్థానంలో ఈ విషయాన్ని మళ్ళీ లేవనెత్తడం కూడా జరిగింది. అంటే మణి అన్నపరెడ్డి అనే వ్యక్తి విదేశాల నుంచి సహజంగానే ఇలాంటి వ్యక్తుల మీద అభియోగం ఉన్నప్పుడు వాళ్ళు స్వదేశానికి రావాలంటే చాలా ఇబ్బంది గుర్తిస్తారు. కానీ ఇప్పుడు చాలా జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి వాళ్ళందరూ తప్పించుకొని చాలామంది తిరుగుతూనే ఉన్నారు. దానికి వ్యవస్థలో ఉన్నటువంటి పెద్దల సహాయ సహకారాలు, అలాగే రాజకీయ నేతల అంటే అధికార పార్టీలో ఉన్న వాళ్ళ సహాయ సహకారాలతోటే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనేది వాస్తవం. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏమైనా చేసే వ్యక్తి కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మళ్ళీ ఇప్పుడు కూడా వస్తున్నాడు మరో విషయంలో అనేది లక్ష్మీనారాయణ గారి యొక్క అభియోగం. ఒకసారి కనుక మనం పరిశీలన చేసుకుంటూ ఉంటే న్యాయస్థానం సంబంధించి న్యాయమూర్తులు మామూలుగా మౌలాలను తీసి పక్కన పడేసేయండి. మౌలాలకు ఎటు న్యాయం జరగట్లేదు. మామూలుగా భారతదేశంలో ఏ వ్యవస్థలు అనుకూలంగా లేనప్పుడు ఆశ్రయించేది, చివరిగా ప్రయత్నం చేసేది న్యాయస్థానాన్ని. అన్ని వ్యవస్థలు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆశ్రయించేది సామాన్యుడి కానించి వ్యాపారస్తుడు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఆశ్రయించేది న్యాయస్థానాన్ని. అలాంటి న్యాయమూర్తులకు సంబంధించి, న్యాయవాదులకు సంబంధించి ఇష్టారీతిన వివిధ మాధ్యమాల్లో మాట్లాడి దూషించిన వ్యక్తి గురించి ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ సిఐడి వాళ్ళు దాని గురించి పట్టించుకోకపోతే దాన్ని తీవ్రంగా పరిగణించినటువంటి న్యాయస్థానం సిబిఐ వాళ్ళకి అప్పచెప్పడం కూడా జరిగింది. మరి అయినా కూడా తూతు మంత్రంగానే జరుగుతూ ఉంది కదా. దానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు బాహాటంగానే తిరుగుతున్నారు. రేపు ఎన్నికల్లో కూడా పాల్గొనబోతున్నారు. అందుట్లో అభియోగాలు ఉన్నటువంటి వ్యక్తులు మరి వాళ్ళు వివిధ సభలు సమావేశాల్లో ప్రసంగిస్తున్నారు. ముఖ్యమంత్రి గారితో కూడా కలిసి ప్రయాణం చేస్తానే ఉన్నారు. మరి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు ఈ సిబిఐ వాళ్ళు? ఎందుకు ఇంతవరకు వాళ్ళు అదుపులో తీసుకోవట్లేదు? అదుపులో తీసుకున్న వాళ్ళకి ఏ శిక్షలు వేశారు? వాళ్ళ మీద ఏ విచారణ జరిగింది? ఇవన్నీ మనం చూసుకుంటా ఉంటే ఇంకా వ్యవస్థల్ని తన చెప్పు చేతల్లో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చక్రం తిప్పుతున్నారనేది స్పష్టంగా అర్థమైపోతానే ఉంది కదా. ఇక్కడ దీనికి సిబిఐ వాళ్ళు ఏమైనా అతిథులు కారు అని చెప్పని అనిపిస్తానే ఉంది కదా. ఓకే, అంటే సిబిఐ చూస్తూ కూడా అసలు పట్టించుకోవడం లేదు అంటారా? నిస్సందేహంగా అంటే వాళ్ళని ఎవరో నియంత్రిస్తున్నారు అధికారులు. వాళ్ళని గనక మీరు ఇదిగో ఫలాని అభియోగం వచ్చింది, దీన్ని మరి పరిష్కారం చూపించండి అంటే ఎంత గొప్పదానైనా సరే సిబిఐ వాళ్ళు నెల రోజుల్లో దాని పరిష్కారం చూపించగల శక్తి సామర్థ్యాలు భారతదేశంలో ఉన్నటువంటి సిబిఐ అధికారుల దగ్గర ఉంది. మరి ఈ కేసులో సిబిఐ ఆఫీసర్లు నిమ్మక నీరెత్తినట్లుగా వ్యవహరించడం వెనక ఎవరన్నా హస్తం ఉందంటే? సందేహంగా ఉంది. రాజకీయ నేతల హస్తం, ప్రజాప్రతినిధుల హస్తం ఉందని ఉంటేనే, అంటే రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు కాదు, అధికారంలో ఉన్నటువంటి నాయకుల యొక్క పర్యవేక్షణలోనే జరుగుతుందని చెప్పని భావించాలి. ఇదంతా వారి అదుపాజ్ఞంలోనే ఇంకా ఉందనే భావించాలి. వాళ్ళు అనుమతిస్తే ముందుకెళ్తుంది, వాళ్ళు వద్దంటే ఆగిపోతుంది. ఏ స్థాయిలోకి వెళ్ళినా సరే, ఏ స్థాయిలోకి వెళ్ళినా వాళ్ళను గుర్తించి అన్ని ఆధారాలు చేతిలో పెట్టుకొని న్యాయస్థానానికి సమర్పించబోయే ముందు రోజు కూడా ఆ పత్రాలు మాయమైపోతాయి. అది ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి అధికారుల నిర్వాహకం, అట్లాగే అధినేతల నిర్వాహకం కూడా ఇంత స్పష్టంగా మన కళ్ళ ముందు చాలా ఉదంతాలు కనపడతానే ఉన్నాయి. ఇది ఒకటైతే కాదు కదా. ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా 12 సంవత్సరాల నుంచి
ఒక వ్యక్తికి శిక్ష పడి 16 నెలలు కారాగార వాసం చేసి బయటకు వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు బాహ్య ప్రపంచంలో ఉన్న వ్యక్తిని ఒక్కడిని చూపించండి మీరు ప్రపంచవ్యాప్తంగా. మరి ఇక్కడే ఎందుకు జరుగుతుంది అది? నిన్న కేజ్రీవాల్ గురించి న్యాయస్థానం ఏమని చెప్పింది? సామాన్యుడైన ఒకటే న్యాయస్థానం ముందు, ముఖ్యమంత్రి అయినా ఒకటే అన్నది కదా. మరి ఇక్కడ ముఖ్యమంత్రికి ఎందుకు దానికి వెలుసుబాటు కలగజేస్తున్నారు? ఇది కదా సమాధానం చెప్పాలి. మరి ఈ సిబిఐ న్యాయస్థానం వాళ్ళు ఎందుకు ప్రశ్నించట్లేదు? కనీసం 4 సంవత్సరాల తర్వాత ఈ 5వ సంవత్సరం కూడా దగ్గరకు వస్తూ ఉంది. ఇంతవరకు కూడా ఒక్కరోజు కూడా ఆయన న్యాయస్థానానికి వెళ్ళి వివరణ ఇచ్చుకోలేదు కదా. ఇన్ని సంవత్సరాలు ఎక్కడన్నా జరుగుతుందా? పివి లక్ష్మీనారాయణ గారు ఆ పిటిషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు, మణి అన్నపరెడ్డి మారువేషంలో ఇండియాలోనే తిరుగుతున్నారు. ఇప్పుడు నేను అందుకే ఏదైనా సాధ్యం ఇప్పుడు భారతదేశంలో. ఎందుకంటే వ్యవస్థల్లో పనిచేయట్లేదు. ఓకే, వాళ్ళు స్వతంత్రంగా పనిచేసే పరిస్థితి ఎప్పుడో పోయింది. వేరే వాళ్ళ అదుపాజ్ఞలో పనిచేస్తున్నారు, వాళ్ళు చెప్పినట్టు పనిచేస్తున్నారు. అందుకు ప్రత్యక్ష తార్కాణాలే ఇలాంటి ఉదంతాలు, కోకొల్లలు. సాక్షాత్తు న్యాయమూర్తుల మీద, న్యాయవాదుల మీద దూషణలు చేస్తూ పోస్టులు పెట్టిన వారికి కేసే ఇన్ని రోజులు కొనసాగుతూ ఉంటే, వారిని అరెస్ట్ చేయకుండా వారి మీద చర్యలు తీసుకోకుండా ఉంటే, ఇక ఎంతమంది దాన్ని ప్రేరేపితంగా తీసుకొని భారత రాష్ట్రపతి గారు ఉత్తరం రాసి పలానా వ్యక్తి ఇలా నాకు ఉత్తరం రాశాడు ఏంటిది అని చెప్పిన విచారణ చేసి పంపించమంటేనే దిక్కుముక్కు లేదు. భారత రాష్ట్రపతి గారు ఇంకెవరో చెప్పుకోవాలి ఈ భారతదేశంలో? న్యాయస్థానాల మాట ఇంటలేదు, రాష్ట్రపతి గారి మాట ఇంటలేదు. ఇంకెవరికి చెప్పాలి? ఎక్కడ జరుగుతుంది న్యాయం? ఎవరు చేస్తారు న్యాయం? చెప్పాలి. ఇప్పుడు న్యాయమూర్తులకే దిక్కు లేదు. వాళ్ళు చెప్తేనే సిబిఐ వాళ్ళు పనిచేయట్లేదు. ఎవరు చెప్తే పనిచేస్తారు? ఎప్పుడు జరుగుతుంది న్యాయం ఇక్కడ? ఎన్నాళ్ళు పడుతుంది? ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడైనా ఈ సిబిఐ అధికారులు మణి అన్నపరెడ్డి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందా? మరో 2 రోజుల్లో అంటే నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన మీద చర్యలు ఏమైనా ఉండబోతున్నాయా అంటే ఏం చెప్తారు? నాకైతే నమ్మకం లేదు. ఈ వ్యవస్థల మీద వాడు చేస్తారన్న నమ్మకం అయితే నాకైతే కనిపించట్లేదు. జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకుంటూ ఉంటే, ఆంధ్ర రాష్ట్రంలో జరిగే ఉదంతాలన్నీ మనం చూసుకుంటూ ఉంటే ఈ వ్యవస్థల మీద నాకైతే నమ్మకం లేదు. ఓకే, మణి అన్నపరెడ్డికి జగన్మోహన్ రెడ్డి అండదండలు మెండుగా ఉన్నాయంటారా? నిస్సందేహంగా ఉన్నాయి కదా. ఉండబట్టే కదా అతను కాలు నిజంగా వచ్చి ఉంటే ఇక్కడ లక్ష్మీనారాయణ గారు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటా ఉంటే జరగడానికి చాలా ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయని చెప్పి అయితే నాకు అనిపిస్తూ ఉంది. మనం చూస్తుంటే ఉంటాం. ఇప్పుడు మన పట్టుబడింది కాబట్టి విశాఖలో డ్రై ఈస్ట్ సంబంధించి పట్టుబడింది కాబట్టి ప్రపంచానికి తెలిసింది. ఆ దేశంతో వీళ్ళకి ఏంటి సంబంధం? అవును, వాళ్ళకి ఎందుకు శుభాకాంక్షలు చెబుతున్నారు వీళ్ళు? వాళ్ళతోటి సుబ్బారెడ్డి గారు ఎందుకు వాళ్ళతోటి మంత్రాలు చేశారు? ఇవన్నీ చూసుకుంటా ఉంటే కనపడతానే ఉన్నాయి కదా. అంటే పట్టుబడ్డది కాబట్టి ప్రపంచానికి తెలిసింది. ఈ పట్టుబడకుండా ఎన్నిసార్లు వచ్చినాయి అట్లాంటి? అది ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు వస్తున్నాయి? మిగిలిన రాష్ట్రాలకు ఎందుకు వెళ్ళట్లేదు? ఒకవేళ ఎక్కడైనా పట్టుబడ్డా కూడా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తుల ప్రమేయం ఎందుకు ఉంటున్నాయి? ఇది కదా ఈరోజు ఆలోచించుకోవాల్సింది. అంటే ఎంత తీవ్రమైన చర్యలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వ్యక్తులు భారత వినాశనానికి, విధ్వంసానికి, యువతను నిర్వీర్యం చేయడం కోసం ఏమేమి కార్యక్రమాలు చేపడుతున్నారో అర్థమవుతుంది కదా. ఇది దేశద్రోహం కదా? ఇది కదా ఆలోచించాల్సింది. దీని మీద కదా చర్యలు తీసుకోవాల్సింది. మరి ఎలాంటి చర్యలు ఉన్నాయి ఇప్పటి వరకు? ఏం చేస్తున్నారు? ఇదంతా ఎక్కడ వేసిన గొంగళి అక్కడలానే ఉన్నాయి కదా. ఆ రోజు 2-3 రోజులు పత్రికలు లేకపోతే ప్రసార మాధ్యమాలు పతాక శీర్షికల్లో దీని గురించి పుంకాలుగా చర్చిస్తారు, లేకపోతే రాస్తారు. ఆ తర్వాత మళ్ళీ అది వదిలేస్తున్నారు కదా. కాబట్టి ఆలోచించాలి. ప్రజలు అవకాశం వచ్చింది ఈరోజు. వ్యవస్థలను ఆటలాడుకున్న వ్యక్తులను ఎవరినో గుర్తించండి, వాళ్ళని ఇంటికి పంపించండి. అప్పుడే ఎంతో కొంత ప్రజాస్వామ్యం బతుకుతుందని చెప్పేది నేనైతే భావిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.